ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ బ్యాగ్ లో ఏమున్నాయి పిన్ని? ఎందుకు మాకెవరికి చూపించడం లేదు? అదే అమ్మి, ఇందులో ఉన్న డబ్బు చూస్తే ప్రతి రూపాయి లెక్కలు చెప్పేదాకా వదలరు కాబట్టే. మీరెంతలా కంగారు పడేంతలాగా ఆ బ్యాగ్ లో ఏమున్నాయో మాకు అర్థం కావడం లేదు అత్తయ్య గారు. అమ్మా ఏంటి నువ్వు? ఆ బ్యాగ్లో ఏముందో చూపించమ్మా, లేదంటే ఇప్పటి నుంచి ఇంట్లో ఏ చిన్న తప్పు జరిగినా మనల్నే కారణంగా చూపిస్తారు. చెప్పమ్మా, ఏముంది అందులో? ఇంత డబ్బు నీకెక్కడదే? బయట నుంచి తెస్తున్నారు అంటే ఎవరో ఇచ్చి ఉండాలి. ఎవరి దగ్గర ఎంత డబ్బు తీసుకొస్తున్నారు పిన్ని? అది నా ఫ్రెండ్ దగ్గర తీసుకొని ఉండానమ్మి. ఫ్రెండ్ దగ్గర? చాలా సంవత్సరాలు తర్వాత కలిసిన ఫ్రెండ్ దగ్గర ఇంత డబ్బు తీసుకొచ్చారా? అసలు ఇంత డబ్బు ఎందుకు తీసుకున్నారు పిన్ని? అది ఇంట్లో వాళ్ళకి తెలియకూడదని ఎందుకు అనుకున్నారు? యువరాజు నిష్క కోసమే తీసుకునుండా. నేనేమమ్మని డబ్బులు అడగలేదు. మాకు దీనికి ఏ సంబంధం లేదు. వాళ్ళకి విషయం తెలియదులే అమ్మి. నేనే పేరుకు తగ్గట్టే యువరాజులా ఉండే నా బిడ్డ ఇప్పుడు బిక్కుమంటూ ఇంట్లో కూర్చొని ఉండడం చూడలేక నా బిడ్డ కోసమే నేను ఈ డబ్బులు తీసుకొని వచ్చుండా. ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇలా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? పిన్ని, యువరాజ్కి డబ్బులు ఇవ్వకుండా కష్టపెట్టడం నాకు ఇష్టం అనుకుంటున్నారా? వాడు మారడానికే కదా ఇదంతా చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇలా ఎవరికీ తెలియకుండా డబ్బులు తీసుకొచ్చి యువరాజ్కి ఇవ్వాలని చూస్తున్నారు. ఇక యువరాజ్ ఎప్పటికీ బాధ్యత తెలుసుకుంటాడు? బాధ్యత తెలుసుకోవాలని కొడుకు బాధపడతా ఉంటే చూస్తూ ఉండమంటావా అమ్మి? అమ్మ మనసు కదా, అందుకే చూడలేకపోయిండా. అందుకు అప్పు తీసుకొచ్చావా? వెళ్ళి మీ ఫ్రెండ్ డబ్బులు తిరిగిచ్చేయి. ఇదేమీ వడ్డీకి తీసుకొచ్చిన డబ్బు కాదు. నేను ఒకప్పుడు దానికి సాయం చేసుండా. దానికి కృతజ్ఞతగా ఇప్పుడు నాకు ఇచ్చుండాది. ఈ తూరికి వదిలేయండి, ఇంకోసారి ఇట్ట చెయ్యంలే. పదరా అబ్బోడా, పద మీ నిషి. వాడు బాగుపడదాం అనుకున్నా ఇది వాణ్ణి బాగుపడినవదు. కర్మ. అత్తయ్య గారికి అంత డబ్బు అప్పుగా ఇచ్చే ఫ్రెండ్ అసలు ఎవరున్నారు? ఎవరని నాన్న అడిగినా పిన్ని మాట దాటేశారు. అసలున్నట్టుండి అంత డబ్బుని ఈవిడెందుకు తీసుకొచ్చారు? అది కూడా యువరాజ్తో కానీ నిషికతో కానీ ఒక్క మాట కూడా చెప్పలేదంట. అత్తయ్య గారు ఏదో తప్పు చేస్తున్నారు కేదార్. అందుకే ఆవిడ మాటల్లో తడబాటు, మనిషిలో భయం. ఖచ్చితంగా అత్తయ్య గారైతే అబద్ధమే చెప్పారు. ఆ డబ్బు తన ఫ్రెండ్ దగ్గర అప్పైతే తీసుకురాలేదు. మరి పిన్నికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చుంటుంది దాత్రి? మీనన్. నాకెందుకో అత్తయ్య గారే మీనన్తో చేతులు కలిపారు అనిపిస్తుంది. పిన్నినా? అవును కేదార్, అనుమానించడానికి కూడా నీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు.
కానీ ఒక్కసారి ఆలోచించు కేదార్, నిషిక కిడ్నాప్ అయిన రోజు అత్తయ్య గారు కూడా కనిపించలేదు. అత్తయ్య గారు హాస్పిటల్లో సడన్ గా కనిపించకుండా పోయారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఏం కదా స్వామి గుడికి పోయిండా, ఆడనే ఉండే ఓ చేయించుకొని వచ్చుండా. ఇవాళ కౌశికి వదిన కీర్తి మీద అటాక్ జరిగినప్పుడు కూడా అత్తయ్య గారు కనిపించలేదు. ఆ రోజేమో గుడికి వెళ్ళానన్నారు, ఇవాళేమో ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళానని నోట్ల కట్టెలన్నీ తీసుకొచ్చారు. పూజ రోజు కుంకుమ బన్నీలో ఏదో ఉందని మనం అనుమానపడ్డాం కేదార్. కరెక్ట్ గా మనం దాన్ని చూసే టైంకి గ్యాస్ లీక్ అయిందని మనకు అబద్ధం చెప్పారు. ఓపెన్ చేయండి. ఏంది గ్యాస్ వాసన వస్తా ఉండది? ఇది పట్టుకోండి అత్తయ్య గారు. ఆ రోజు గొడవ జరుగుతున్నప్పుడు అత్తయ్య గారు మనకెవ్వరికి గ్యాస్ స్మెల్ రాకముందే గ్యాస్ స్మెల్ వస్తుంది అన్నారు. ఆ రోజు మిస్ అయిన కుంకుమ భరణి ఇవాళ అక్క బ్యాగ్లోకి వెళ్ళిందనగానే మీనన్కి ఫోన్ చేసి చెప్పింది పిన్నినా? అంతే కదా, మరి ఇంకెవరు మీనన్కి చెప్తారు? ఇంకెవరు ఈ ఇంట్లో మీనన్కి సాయం చేసే వాళ్ళు ఉంటారు? నాకెందుకో ఈ ఇంట్లో మీనన్కి సాయం చేస్తుంది అత్తయ్య గారేమో అనిపిస్తుంది కేదార్. లేదు దాత్రి, అది నిజం అవ్వకూడదు. పిన్ని ఇలాంటి పని చేసిందని నాన్నకి అక్కకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అయినా యువరాజ్ మీనంతో చేతులు కలిపాడని తెలిసే యువరాజ్ని పిన్ని తిట్టింది. అలాంటిది పిన్ని మీనన్కి సాయం చేస్తుందంటావా దాత్రి? అత్తయ్య యువరాజ్ కోసం, యువరాజ్ సంతోషం కోసం ఏమైనా చేస్తారు కేదార్. మీనన్ యువరాజ్ తన కోసం పని చేయకపోతే తననేం చేస్తాడో అన్న భయంతో మీనన్కి సాయం చేయడానికి కూడా ఒప్పుకొని ఉండొచ్చు. లేదా డబ్బాసతో అయినా మీనన్తో చేతులు కలిపి ఉండొచ్చు. కారణం ఏదైనా మన అనుమానం నిజమైతే మీనన్ వల్ల ఈ ఇల్లు, కుటుంబం చాలా కోల్పోవాలి కేదార్. లేదు దాత్రి, మన కుటుంబాన్ని వాడుకుని వాడు క్రిమినల్ పనులు చేయడానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి పిన్నితో మాట్లాడతా. ఆగు కేదార్, వద్దు. వద్దా? ఎందుకు వద్దు దాత్రి? మనకి అనుమానం కూడా వచ్చాక మనం మాట్లాడి పిన్నిని మార్చుకోలేకపోతే తప్పు మనదవుతుంది. మనది అనుమానం మాత్రమే కేదార్, అది నిజమని మనకు కూడా తెలీదు. మనం మంచికే చెప్పినా అత్తయ్య గారు అపార్థం చేసుకొని దాన్ని పెద్ద రాద్దంతం చేస్తారు. ముందు అత్తయ్య గారు నిజంగానే మీనన్కి హెల్ప్ చేస్తున్నారో లేదో మనం కనిపెట్టాలి. అది ఎలా కనిపెట్టగలం? నేను చెప్పినట్టు చెయ్యి. సరే దాత్రి, వెళ్దాం పద.